మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినం మీతో పంచుకుంటున్న భాగము, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో దేవుడు తన ప్రజలను అరణ్యములో పోషించును. ఏలియాను పోషించిన రీతిగానే వారిని కూడా పోషించును. ఏలియా బలిష్ఠుడుగానే ఉండెను. ఏలయనగా అతడు దేవుడిచ్చిన ఆహారమును భుజించెను. కనుక చివరి దినములలో దేవుడిచ్చు ఆహారమును తినువారు పుష్టిగాను ఆరోగ్యముగాను ఉందురు. ఒకవేళ దేవుడు వారిని దుంపల ద్వారా పోషించవచ్చును, అనగా వేరుల ద్వారా, లేదా వారి ఆహారము ఆకులే కావచ్చును. అది ఏమైనను దేవుడిచ్చు ఆహారము గనుక వారు తృప్తి చెంది బలముగా ఉందురు. వారిని ఎంత బలవంతపరిచినను తప్పుడు విధానములను ఆచరించరు. నీవును జయించువాడవుగా ఉండగోరినచో సాతాను ఇచ్చు ఏ లాభమును మేలును అపేక్షించకుము. బాగా గుర్తుంచుకోండి, సాతాను ఇచ్చే ఏ లాభమైనా మేలైనా అపేక్షించకూడదు, అనగా కోరుకోకూడదు, ఇష్టపడకూడదు. మనము పొందు మేలంతయు పరలోకం నుండియే పొందవలెను. మీరు భుజించు సామాన్యమైన ఆహారమునే ప్రభువు దీవించి మీకు శక్తి ఇవ్వగలడని విశ్వసించుము. అప్పుడు నీ ముఖము వెలుగుతో ప్రకాశించును. ఎడారిలో సెలయర్లో నుండి కూడా కొంత భాగం. పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలని ప్రార్థించకండి. బలవంతులై ఉండేందుకు ప్రార్థించండి. మీ శక్తికి సరిపోయిన పనులే మీకు ఎదురవ్వాలని ప్రార్థించకండి. మీ శక్తికి తగిన పనులే మీరు చేస్తే దానిలో ఆశ్చర్యం ఏముంది? దేవుడు మీ చేత అద్భుత కార్యాలు చేయించనున్నాడు. పరలోకం మనకు పైగా ఉంది. మనమెప్పుడు పైనున్న పరలోకం వైపు చూస్తూ ఉండాలి. కొందరుంటారు, వాళ్ళు త్యాగం, సంయమనం, నిస్వార్థ పరత్వం మొదలైన లక్షణాల మూలంగా సాధించదగ్గ శ్రేష్టమైన విషయాల జోలికి వెళ్ళరు. కానీ శ్రమించి పనిచేయడం, కష్టాలకు ఓర్చుకోవడం, ఇవే ఔన్నత్యానికి సోపానాలు. పచ్చిక మైదానాల గుండా ఎవరో మన కోసం సిద్ధం చేసిన మెత్తటి కాలిబాటల మీదుగా వెళ్తే గొప్పవాళ్ళం కాలేము. నీ స్వహస్తాలతో రాళ్ళు చదును చేసుకుని దాన్ని ఏర్పరచుకుంటేనే కొండ కొమ్మల్లో ఉండే ప్రకృతి అందాలను చేరగలవు. పోరాటానికి ముఖం చాటు చేయొద్దు, అది దేవుని వరం. సిగ్గుపడకు, బలవంతుడవై ఉండు. దుష్టులు ఎంతగా వర్ధిల్లుతున్నారో చూడకు. యుద్ధం ఎంత తీవ్రంగా చెలరేగుతున్నదో చూడకు. నిస్పృహ చెందకు. పోరు నుంచి నిష్క్రమించకు. రేపే నీ విజయభేరి మ్రోగుతుంది. బలవంతుడవై ఉండు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.